అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం కూడా టేస్టీ వంటకాలు మీకు పరిచయం చేస్తున్న మన ఇండియన్ కిచెన్ మరి ఈసారి మనకి విజయనగరం ప్రత్యేక వంటకాలని మీ ముందుకు తీసుకొచ్చిందండి. మరి విజయనగరం స్పెషల్ వంటకాన్ని మనకు పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు సరస్వతి గారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సరస్వతి గారు. హలో మాధురి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఓకే సరస్వతి గారు, విజయనగరం నుంచి వచ్చారు కదా. విజయనగరం అనగానే మీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు మర్చిపోలేని ఒక మంచి స్మృతులు, అందులో ఒక స్మృతి గుర్తు చేసుకోండి. స్మృతులు అంటే చిన్నప్పుడు బాగా ఆటలు ఆడుకుంటేవారు మేడం. ఇప్పటికీ గుర్తొస్తాయి. మా పిల్లలకి చెప్తుంటాను కూడా. ఇప్పుడు పిల్లలకి ఆటలు లేవు కదా, సెల్ ఉంటే చాలు. అప్పట్లో ఆటల్లో ఒక ఆట చెప్పండి. అప్పట్లో అంటే డీప్ ఆట, ఖోఖో. డీప్ అనేవారు. డీప్ అంటే ఇలా పరిగెత్తి ముట్టుకోవడం అనమాట. ఓకే, అది ఆడపిల్లలం కదా, కబడ్డీలు అయ్యి ఆడుకుంటా పరిగెత్తి ముట్టుకోవడం. దొంగాట, ఖోఖో అలాంటి. మళ్ళీ మేమేం చేసేవారం అంటే ఏప్రిల్ మేలో సెలవులు కదా స్కూల్కి. ఆ టైంలో మనకి చింతపిక్కలు ఎక్కువ దొరుకుతాయి. చింతపండు ఒలిసి అంటే పల్లెటూరులో ఏం చేస్తారంటే అందరికీ చెట్లు ఉంటాయి. ఆల్మోస్ట్ చెట్లు లేని వాళ్ళు కూడా పిక్కతో చింతపండు కొనుక్కొని ఒలిసి ఎండబెట్టి దాచుకుంటారనమాట. సంవత్సరం అంతా గోనలు అంటారు, మట్టి కుండలు పెద్దవి ఉంటాయి. అందులో ఉప్పేసి చింతపండు వేసి దాచుకుంటే సంవత్సరం అంతా వాడుకుంటారనమాట. అందువల్ల అన్ని ఇళ్ళల్లోని ఇన్ని చింతపిక్కలు ఉంటాయి. మేమేం చేసేవారం అంటే చిన్న డబ్బాలుకి ఆ చింతపిక్కలు ఉంచేసి అందరం కలిసి ఆ చింతపిక్కలాట ఆడుకుంటేవారు. ఎంతమంది గుర్తుంది చింతపిక్కలాట? ఒక్కసారి అందరూ కూడా చిన్నప్పటి రోజులకి వెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోయారు కదా చిన్నప్పటి రోజులకి, మళ్ళీ వచ్చేసేయండి ప్రజెంట్లోకి. ఎందుకంటే విజయనగరం స్పెషల్ వంటకాలు, ఒక ఊరికి సంబంధించిన ఆ రుచులు అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎవర్ గ్రీన్ అవి కదా. మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు మాకు? పెసరపిండితో ఎండి రొయ్యలు పకోడీ. ఏంటి, ఎండు రొయ్యలు కూడా మనం పకోడీలో వేసుకోవచ్చా? వావ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఇది టేస్ట్ గా కూడా ఉంటుంది. అవునా? అందులోనూ పెసరపిండి అన్నారు, పెసరపప్పు కాదు ఇక్కడ. పిండి ఏదో సంథింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మనకి పకోడీ అంటే శనగపిండే మనకు గుర్తొస్తుంది. అందరూ చేసేది శనగపిండే. ఇప్పుడు శనగపిండి వాడితే చాలా మంది అమ్మ గ్యాస్ వాడకూడదు అంటారు. కరెక్టే. అలాంటిది ఇప్పుడు మనం అలా తినాలనుకునే వాళ్ళు పెసరపిండి వాడుకున్నారనుకోండి, మంచి హెల్తీ, పర్వాలేదు. వావ్, ఇది చాలా 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 మంచి వంట, ప్రతి ఒక్కళ్ళకి కూడా కావాల్సిందే. మరి ఇప్పుడు మనం నేర్చేసుకుందాము పెసరపిండితో ఎండు రొయ్యల పకోడీ. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పెసరపిండి ఎండు రొయ్యల పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మనకి ఎండు రొయ్యల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, చేసుకోవచ్చు చాలా రకాలు. అంటే అవి కూడా మనకి ఎండు రొయ్యలు అనేది డిఫరెంట్ సైజెస్ లో కూడా ఉంటాయి. సైజెస్ కొన్ని అయితే అసలు కంటికి కనిపించినంతగా సేమియాలాగా మరి ఉంటాయి. రొయ్య గుండ అంటారు, అది చిన్నవి ఉంటాయి. ఏ కూరలో వేసినా కలిసిపోతాయి. తెలియదు అనమాట, తెలియదు మనకి. కానీ చాలా మంచిది కదండి ఎండు చేపలు. ఎండు చేప కూడా. సరే స్టార్ట్ చేద్దాం. మరి డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేసుకుందాం. సరే, ఇప్పుడు చెప్పండి మీకు ఏం కావాలి, ఏం చేద్దాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కే లోపు మనం ఏం చేద్దామంటే మిక్సింగ్ బౌల్లో మొత్తం కలిపేసుకుందామా. ఇదిగోండి అయితే మిక్సింగ్ బౌల్. వాటర్ కావాలి. పెసరపిండితో కదా, అంటే మనకి ఇంట్లో పెసరపప్పు ఉంటుంది కదా, దాంతో మిక్సీ దాంట్లోనే మామూలు తొక్కతో పప్పు అయినా పర్వాలేదు, తొక్క తీసిన పప్పు అయినా పర్వాలేదు. ఇవి వేసుకునే ముందు ఎండ్రాయిలు కొంచెం నానబెట్టుకోవాలి నీటిలో. కొంచెం మెత్తగా అయితే మెత్తగా. కానీ ఇవి బాగా వాష్ చేసుకోవాలి కదండి? బాగా వాష్ చేయాలి, ఎక్కువ సార్లు వాష్ చేయాలి, 4-5 సార్లు. మా వైపు ఎండు చేపలు ఎండు రొయ్యలు ఎక్కువ దొరుకుతాయి. ఏంటంటే మాకు బీచ్ దగ్గర, సముద్రం దగ్గర, దానివల్ల దొరుకుతాయి. కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి,
కొద్దిగా మసాలా పౌడర్, గరం మసాలా కదా, గరం మసాలా టేస్ట్ కోసం, కొద్దిగా కారం. మన కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు, మనం కరెక్ట్. రుచికి తగినంత సాల్ట్. ఒక ఎగ్ ఒకటి కొట్టుకుంది. సరిపోద్దా? ఒకటి సరిపోతుంది. కానీ ఇది ఐడియా చాలా బాగుందండి అసలు. ఎందుకంటే ఇప్పుడు కూరల్లోని దీని కాంబినేషన్స్ వెజిటేబుల్స్ తో చేసుకుంటూ ఉంటాం కదా ఎండు రొయ్యలు, అలాంటిది పకోడీ వేస్తున్నారంటే బాగుంది. ఇది ఎలా చేశానంటే, ఒకరోజు మామూలుగా నేను ఎండు చేపలు ఎక్కువ తింటాం మేము. నేను తింటాను, పిల్లలు తింటారు. ఓకే. ఎప్పుడు చేపలే కదా అనేసి కూరలో వంకాయలో ఎక్కువ గోంగూరలో వేసుకుంటే ఎండ్రేయకుండా బాగుంటుంది. తీసుకొస్తే వంకాయలో వేస్తే పిల్లలేమో అమ్మ ఈ తొక్కలాగా ఉన్న ఇలాంటి కూర ఎప్పుడు వండుకో అని తినలేదు ఆ రోజు. సర్లే ఇవి ఎలాగో అవగొట్టాలి కదా అనేసి ఏమో చెన్నపిండి మేము ఎక్కువ వాడము ఇంట్లో. అందుకని పెసరపిండితో కలిపేసి ఏవో బూర్లో గాలిలాగా వేసిస్తే వాళ్ళే తింటారులే, ఇంకెప్పుడు కొండ మానేద్దాం అనుకుని పెసరపిండితో కలిపి ఇవన్నీ వేసి పకోడీలా చేశాను. ఓకే. స్కూల్ నుంచి వచ్చాక అమ్మ పకోడీ వేసాను తినేయండి అంటే తినేసారు. బాగానే ఉన్నాయమ్మా అనేసి, ఏం వేసానో తెలియదు వాళ్ళకి, తినేసారు టేస్ట్గా ఉన్నాయని. ఇంకప్పటి నుంచి అలాగా స్టార్ట్ చేశాను, బాగానే ఉన్నాయి కదా అలా వండి పెడదాం. ఓకే. కానీ ఏ వంట అన్నా కూడా పిల్లలు వద్దు అన్న దాని నుంచి స్టార్ట్ అవుతుంది, కొత్తగా ఆలోచించడం తల్లులకి. ఓకే. మరి సరస్వతి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. ఎప్పుడైనా అనిపించిందా మీకు బయటకు వెళ్ళి జాబ్ చేయాలి? జాబ్ అంటే ఒక టైంలో చేశానులేండి. నేను పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేశాను. అవునా? ఓకే. 2009 నుంచి 2019 వరకు, కరోనా ముందు వరకు చేశాను. ఓకే. కరోనా టైంలో కొంచెం దూరం 30 కిలోమీటర్ల దూరం వెళ్ళేదాన్ని. ఆ టైంలో మా అమ్మని నాన్నని చూసుకోవాల్సి వచ్చి, అప్పుడు మేము వైజాగ్లో ఉండేవాళ్ళం. వెళ్ళకూడదు బయటికి అనేసి ఫుల్ సెక్యూరిటీ అనమాట. వైజాగ్లో అయితే అస్సలు ఇంట్లోంచి బయటికి కదలిచ్చేవారు కాదు. ఇంట్లో ఎవరో ఒక్కలే ఏదో మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం, అలా ఇంట్లో ఉండడం. ఆ టైంలో నేను బయట తిరిగి బస్సులో వెళ్ళొస్తే మా పిల్లలు, చిన్నపిల్లలు, మా అమ్మ నాన్న ముసలి వాళ్ళు, వీళ్ళకి మళ్ళీ ఏదైనా అంటుకుంటే ఇంకా వదిలించుకోలేము అనేసి ఆ టైంలో లాంగ్ లీవ్ పెట్టాను. ఓకే. తర్వాత మా ఫాదర్ చనిపోయారు. మా పెద్ద అబ్బాయికి ఏమో CA ఫైనల్ పాస్ అయ్యి ఇక్కడ జాబ్ వచ్చింది హైదరాబాద్లో. అప్పుడు ఏకం రిజైన్ చేసి ఇంకా హైదరాబాద్ వచ్చేసి. ఓకే. ఓకే. అదనమాట. ప్రెజెంట్ హౌస్ వైఫ్. చాలా నాళ్ళు కష్టపడ్డారు కదా, ఇంకా చాలా. ఓకే. సో ఆయిల్ కూడా వేడైపోయింది. ఆయిల్ వేడెక్కింది, మనం ముద్ద కలిపేసుకున్నాం, వేస్తాము. సరస్వతి గారు పకోడీలు రెడీ అయిపోయినట్టేనా? రెడీ మేడం. ఏదో ఒకసారి తీసేద్దాం అయితే. స్టవ్ ఆఫ్ చేసేద్దామా అండి? ఆఫ్ చేస్తాం. చూసారు కదా, వేడి వేడిగా పెసరపిండి ఎండు రొయ్యల పకోడీ రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పెసరపిండి ఎండు రొయ్యల పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, పెసరపిండి, నానబెట్టిన ఎండు రొయ్యలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గరం మసాలా, కారం, ఉప్పు, కోడిగుడ్లు. పెసరపిండి ఎండు రొయ్యల పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో పెసరపిండి, నానబెట్టిన ఎండు రొయ్యలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గరం మసాలా, కారం, సరిపడా ఉప్పు, కోడిగుడ్డు కొట్టివేసి కలుపుకోవాలి. తర్వాత పకోడీలు వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసరపిండి ఎండు రొయ్యల పకోడీ రెడీ. పెసరపిండి ఎండు
రొయ్యల పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తామండి. మరి టేస్ట్ చేద్దామా? మీకు అలవాటు అయిందే, నాకైతే ఫస్ట్ టైం ఇదైతే. బాగుందండి, ట్రై చేయొచ్చు ఖచ్చితంగా ఇంట్లో. రొటీన్కి భిన్నంగా ఉంది. దట్టు శనగపిండితో కాకుండా పెసరపిండితో చేస్తున్నాం కాబట్టి ఆ గ్యాస్ ప్రాబ్లం ఇదంతా కూడా రాదు. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ అది కూడా బాగుంది. ఓకే, మరి టేస్టీ మీ ఇన్నోవేషన్ ఇదంతా మీ క్రియేటివిటీ అనమాట ఈ వంట, అంతేనా? ఓకే, మరి రెండో వంట ఏం ప్రిపేర్ చేస్తున్నారు? మొక్కజొన్నతో మెంతికూర గారెలు. ఓహో, మొక్కజొన్నతో చేస్తున్నాం అన్నమాట. మెంతికూర వేసి గారెలు. ఓకే, మొక్కజొన్న అంటే స్వీట్ కార్న్ ఇది? స్వీట్ కార్న్ కాదు, దేశవాళీ మొక్కజొన్న అంటారు. ఓకే, అంటే ఈ మెంతికూర గారెలు అన్నది మనము ఈ దేశీ మొక్కజొన్న గింజలతో దేశీ మొక్కజొన్నలతోనే బాగుంటుంది. ఓకే, స్వీట్ కార్న్తో అయితే అంతగా ఇదవుతుంది. ఓకే, బాగుంటుంది. సరే, అయితే నేర్చేసుకుందామా అండి? మరి మొక్కజొన్న మెంతికూర గారెలు, మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొక్కజొన్న మెంతికూర గారెల తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, అంటే ఇది నాటు మొక్కజొన్న అన్నమాట. కానీ ఇవి స్వీట్ కార్న్ వచ్చిన తర్వాత వీటిని మొత్తంగా మర్చిపోయాం. కానీ ఈ టేస్ట్ అది ఉండదు మేడం. ఇదే బాగుంటుంది. ఇదే బాగుంటుంది, బలం కూడా. మొక్కజొన్నలో బలం అంటే ఇప్పుడు అందరూ స్వీట్ కార్న్, ఇప్పుడు పిల్లలందరికీ ఇవి తెలియదు. అవునవును, వాళ్ళు స్వీట్ కార్నే తింటారు, కానీ ఇదే మంచిది. సో దీంతో చక్కగా ఇలా గారెలా చేసిస్తే ఇష్టంగా తింటారు. మా వైపు విజయనగరం జిల్లా అంతా మొక్కజొన్న పంట, ఈ పంట ఎక్కువ ఉంటుంది. ఇది మొత్తం అందరూ వేస్తారు, రైతులందరూ మొక్కజొన్న అంటే కంపల్సరీ వేస్తారు. మంచి రేట్లు కూడా ఉన్నాయి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. అయితే ఇది కూడా మనకి గారెలు కాబట్టి డీప్ ఫ్రై. ముందు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడెక్కే లోపు మనం మొక్కజొన్న కొంచెం మిక్స్ పట్టాలి. సరేనండి, ఇదిగో ఇవి నానబెట్టిన మొక్కజొన్న. ఓకే, ఇప్పుడు ఎండు ఉంటాయి కదా, ఎండు మొక్కజొన్న కొంచెంసేపు 4-5 గంటలు నానబెడితే మనం మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, ఇందులో అల్లం వేద్దాం, ఎండుమిర్చి, మిక్సీ పట్టుకొస్తాం. సరే, అయిపోయిందండి? అయిపోయింది. మిక్సీ బౌల్లో కలిపిస్తాం. ఓకే, ఒకసారి ఎలా ఇది మనం మిక్సీ పట్టుకోవాలి? కచ్చపచ్చగా ఉండాలా? కచ్చపచ్చ మొక్క చెక్కలా ఇలా ఉండాలి. ఓకే, గారి అంటేనే మొక్క చెక్క ఉంటే, మనం మామూలు మొక్కజొన్న అయినా మామూలు పప్పులైనా మొక్క చెక్క ఉంటేనే గారి టేస్ట్ ఉంటుంది, రావడం కూడా బాగా ఏగి వస్తుంది. ఇవి ఎలాగంటే కాల్చేసి నిప్పుల మీద ఉప్పు కారం నిమ్మకాయ రాసి తింటే అప్పుడు స్వీట్ కార్న్ కన్నా నాటు జొన్న చాలా బాగుంది అనుకుంటా. అవునా? ఓకే, ఇప్పుడు మెంతికూర కలుపుతుంది. మెంతాకు వేస్తుంది. అంత పడదు, వదిలేమంటారు కొంచెం. ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిర్చి, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా జీలకర్ర, ఓకే, మనం ఇందాక మిక్సీ పట్టినప్పుడు
సాల్ట్ వేయలేదు, ఇప్పుడు కలుపుకుంటాం. కావలసినంత టేస్ట్కి తగినంత సాల్ట్. ఓకే. కానీ గారెలాగా మనకి వస్తుందంటారా? వస్తుంది. వాటర్తో పని ఉండదండి? ఇంకా వాటర్ అంటే మనకి చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం ముద్ద మిక్సీ పట్టినప్పుడు కొంచెం తడి ఉంటుంది కదా, ఆ తడే చూసుకొని వేసుకోవాలి. పొడి పొడిగా ఉంది, కొంచెం వాటర్ కలుపుతాం. మీరు బాగా హెల్త్ కాన్షియస్ అనిపిస్తుంది నాకు. అవునా? పిల్లల కోసం ఆలోచించాను మేడం. మరి మీ పిల్లలకి అసలు బయట జంక్ ఫుడ్ అది ఇది ఏమి అలవాటు చేయలేదా? చెయ్యలేదా అంటే తింటారులేండి. మనం ఎంత వండి పెట్టినా సరే బయటకే వాళ్ళు మనకంతా ఏవో రోడ్డు మీద పానీపూరీలు పునుకులు అవి కనిపిస్తే అవే బాగున్నట్టు అనిపిస్తాయి. కానీ ఎక్కువ తినొద్దు అనేసి అప్పుడప్పుడు నేను వండి పెడతాను. ఓకే. ఇలాంటి వెరైటీలు చేస్తూ వెరైటీలు వాళ్ళకి ఇష్టపడే తినాలంటే వెరైటీ చెయ్యాలి. అవును. ఓకే సరస్వతి గారు, చక్కగా మనకి మెంతాకు గారెలు రెడీ అయిపోయి. ఓకే, తీసేద్దాం. ఇంక ఇచ్చేసేయండి. మొక్కజొన్న మెంతికూర. చూసారు కదా, వేడి వేడిగా మొక్కజొన్న మెంతికూర గారెలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మొక్కజొన్న మెంతికూర గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, మొక్కజొన్న గింజలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, తరిగిన మెంతికూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, జీలకర్ర, ఉప్పు. మొక్కజొన్న మెంతికూర గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో తరిగిన మెంతికూర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, గరం మసాలా పొడి, జీలకర్ర, సరిపడా ఉప్పు, నీళ్లు పోసి వడల పిండిలాగా కలుపుకొని చేత్తో వడల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మొక్కజొన్న మెంతికూర గారెలు రెడీ. చూసారు కదా, మొక్కజొన్న మెంతికూర గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? సరే. ఓకే, లోపలంతా సాఫ్ట్గా చాలా బాగుందండి. ఇందులో మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కూడా వేసాం కదా, అల్లం, జీలకర్ర. నేను టేస్ట్ చేస్తాను ఫస్ట్. అలా ఉంది, కరకరలాడుతూ చాలా బాగుంది. తినండి. కదా సరస్వతి గారు, చాలా టేస్టీ అండ్ కొత్త రకం వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, విజయనగరం వంటకాల్లో భాగంగా సరస్వతి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా కొత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదండి. పెసరపిండి ఎండ్రొయ్యల పకోడీ, అలానే మొక్కజొన్న మెంతికూర గారెలు. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి.
ఇదండి ఇవాల్టి విజయనగరం ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.